జేబీఎస్ బస్ స్టేషన్లో ఉన్న మనం ప్రజెంట్ అయితే సో ఇక్కడ ప్రయాణికులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఏదైతే చూసుకుంటే ఆ ఆర్టీసీకి సంబంధించిన కార్మికులందరూ దాదాపుగా నిన్నటి నుండి సమ్మెకు అయితే పిలుపునియడం జరిగింది. సో బస్సులు తోలం మేము అని చెప్పేసి వాళ్ళు కరాఖండిగా చెప్పిన పరిస్థితి. సో ప్రభుత్వం దిగి రావాలి, మా సమస్యలు పరిష్కారం చేయాలంటూ ప్రధానంగా డిమాండ్ వాళ్ళది. అయితే మరి ప్రయాణికులు ఎట్లా ఇబ్బంది పడతా ఉన్నారు తెలుసుకుని వెళ్తాం. బాబా ఏం పేరే? నా పేరు పుల్ల ఇబ్రహీంపట్నం. ఇబ్రహీంపట్నం పోవాలా? ఇప్పుడు మిట్పల్లి పోవాలి. ఎంతసేపు అవుతుంది బస్ స్టాండ్? 4 గంటల నుంచి లేదు బస్సు మాకు. 4 గంటలు మరి ఎట్లా పోతా? చీకటి పడుతుందిగా, ఏం చేస్తాడు చూడాలి మరి. ఇట్లా మరి బస్సులు రావట్లేవు, ప్రభుత్వం ఏం మరి ఇట్లా ఏమైనా లాజ్ తీసుకుని ఉండాలి, లేకపోతే ఇక్కడ బస్ స్టాండ్ లో ఉండాలి, బస్ స్టాండ్ అంతే మరి. కానీ మరి ఎందుకు మరి ఈ ఆర్టీసీ కార్మికుల సమస్యలు ప్రభుత్వం నిర్లక్ష్యం అంటే పరిష్కరిస్తలేదని చెప్పేసి డ్రైవర్లు అందరూ ధర్నా చేస్తున్నారు. అంతే మరి. సో మరి ఎందుకు ఈ ప్రభుత్వం ఇట్లా వ్యవహరిస్తుంది? ఇక ఏమో మనకేం తెలుసు. ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వం పాలన? ఇక ప్రభుత్వం కాంగ్రెస్ మునిగేడు రోజులు ఎంత కలిపోతుంది, అలా మునిగిపోతేనే కరెక్ట్ అవుతుంది, అంతే మరి. ఇప్పుడు ఎంత ఫ్రీ బస్ వల్లనే అయిందంటవా? ఫ్రీ బస్సు, ఆ ఫ్రీ బస్సు తీసేసిన పోపే, ఇంకా టికెట్ ఉన్న పోపే కానీ ఫ్రీ బస్సు తీసేసిన పోపే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోయేదానికి ఇంత ఉంటది. ఇప్పుడు ఎంతసేపు అవుతుంది? ఇప్పుడు 4 గంటలు అవుతుంది. మరి ఇప్పుడు బస్సు రాకపోతే ఏంది పరిస్థితి? ఇక ఇన్నే ఉండాలి బస్ స్టాండ్ అని, బస్ స్టాండ్ ఉండడు. లేకపోతే ఇంట్లో మనం వెళ్ళని చెప్పి మా మనం మొత్తం కూర్చుంటాం గంత మరి. అని ఓడైతే బంధు పెట్టించిన ఇంట్లో, అంతే మరి. ఏం పేరమ్మా మీ పేరు? రాణి. రాణి గారు ఏం చేస్తుంటారు మీరు? ఎక్కడికి వెళ్ళాలి మీరు? మేము ఇబ్రహీంపట్నం వెళ్ళాలి. ఎంతసేపు అవుతుంది మరి ఇక్కడ బస్ స్టాండ్కి వచ్చి? 4 గంటలు అవుతుంది. ఇప్పుడు చిన్న బాబుని పట్టుకొని కూర్చున్నా కాళ్ళు గుంజుతున్నాయి అంటుండు, ఆకలి అవుతుంది అంటుండు. ఎటు పోవాలి మా పరిస్థితిగా? మేము ఎక్కడ ఉండాలి? బస్సులు బంద్ అని నడుస్తున్నాయి కదా అప్పుడప్పుడు, అట్లా అది కూడా పెట్టకుండా అయిపోతుండే. మేము ఎక్కడికి వెళ్ళకపోదాము. వాస్తవం సగం సగం నడిచేసరికి ఒకటి దొరుకుతుంది, పోతాం అని ఫంక్షన్లు ఉండే. మళ్ళీ ఫంక్షన్లు మిస్ కావద్దు దగ్గర అని చూసినాం. అట్లా ఫంక్షన్ పోయిలా లేకపోతే ఇంకా పోతున్నారు? ఇప్పుడే పోయి వస్తున్నాము. నిన్న ఒకటి దొరికింది మాకు, మా అదృష్టం అది. ఇవల్ల లేదు 4 గంటల నుండి. ఏం చేసుడు ప్రభుత్వం? ఎట్లా అనిపిస్తుంది మరి? ఫ్రీ బస్ పెట్టింది మహిళలకి, ఎందుకు అది పెట్టుడు వేస్ట్? ఆ పెట్టుడు కూడా వేస్టే, పెట్టకుండా అవసరం లేదు మాకు. ఇదంతా ఇబ్బందులు మనుషులను. ఇంకా బాబు చిన్న బాబు ఆకలి అవుతుంది అంటుండే. ఎక్కడ మరి ఎవరు పెట్టాలి? ఇప్పుడు బస్ స్టాండ్ లో కూర్చుంటాడు, బస్ స్టాండ్ లో వండుకుంటాం, ఇక్కడనే వండుకుంటాం ఇక బస్ స్టాండ్. ఏం చేసుడు అంతే ఇక. ప్రజాపాలన అంటా ఉంది ప్రభుత్వం. ఏం ప్రజాపాలన లేదు, ఏది లేదు, వేస్ట్ ఉన్నది. అదంతా ప్రభుత్వమే వేస్ట్ ఉన్నది మాకు, ఏది కాదు. ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఇబ్బందులు. అవును, ఆ పెట్టకుండా తీసేసుడు ఇంకా ఇబ్బందులు ఉన్నాయి మనుషులకు, అంతే. ప్రజలు ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు, మరి ప్రభుత్వం ఎందుకు దీనిపై ఒక యాక్షన్ తీసుకోవట్లేదు? తీసుకునేటోళ్ళు కాదు, ఎవరు తీసుకుంటలేరు. ఏం చేస్తే వాళ్ళ భయమా ఏందో మీకు తెలుస్తలేదు మరి, అంతే మరి. ఇంకేముంది? ఏ పథకాలు లేవు, అన్ని వస్తాయంటారు, ఒక పథకం కూడా వస్తలేదు. మహిళలు ఏది లేదు, 2500 లేదు, 4000 లేదు, బీడీల పింఛన్ 5000 చేస్తాను, బీడీల పింఛన్ లేదు, ఏది లేదు. బీడీలు చేసి బతుకుతున్నాం ఇప్పుడు మేము. చేసుడనే ఏమి వస్తలేవు ఇక. ఇది ఇప్పుడు వస్తుంది, మొన్ననే అది కష్టపడినందుకు అది వస్తుంది. చేసి చేసి జబ్బలన్నీ పోవుడు, కాళ్ళు చేతులు పోవుడు, అట్లా. మీ పేరేం పేరే? సాయిలు. ఎక్కడికి పోవాలి? నువ్వు ఎక్కడికి పోవాలి? మెట్పల్లి పోవాలా. మెట్పల్లి పోవాలా? ఎంతసేపు అవుతుంది బస్ స్టాండ్కి వచ్చి? ఇక్కడికి వచ్చి 2 గంటలు అవుతుంది. 2 గంటలు అవుతుంది. మరి బస్ అయితే రావట్లేదు ఎప్పటిదాకా. బస్సు వాళ్ళు అందరూ సమ్మె చేస్తారు కదా, మరి తెలుసా మీకు ఇది విషయం? తెలుసు కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న పని మూలంగా తప్పనిసరి పరిస్థితులలో పోవాల్సింది తప్పది. కరెంట్ పోతుంది. ఇంతకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడు అసలు కరెంట్ కూడా ఎప్పుడు పోకపోతుంది, 24 hours కరెంట్ ఉంటుండే. సిలిండర్లు ఫ్రీ అన్నారు, సిలిండర్ ఫ్రీ లేదు, ఇంకా ఎక్కనే పెంచారు రేటు. తులం బంగారు కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారు 2 లక్షల రూపాయలు అన్నారు, అవి లేవు. అది కాకుండా ఈ ఏంటిది మన ఇంకేదో మహిళలకు లేదు, ఏమి లేదు. ఇంకా వ్యవస్థనే దరిద్రం వ్యవస్థ ఇది. ప్రజాపాలన లేదు, ఏం లేదు, దరిద్రం వ్యవస్థ అని చెప్తున్నా కదా. ఈయన మళ్ళీ 40 ఏళ్ళ దాకా రాడి కాంగ్రెస్, 40 ఏళ్ళ దాకా కాంగ్రెస్ రాదని చెప్తున్నా. ఎందుకంటే ఇది దరిద్రం వ్యవస్థ అని చెప్తున్నా. ఈ ఎండాకాలం కనీసం కేసీఆర్ ఉన్నప్పుడు 2 పేజ్ అన్నా కరెంట్ ఇస్తుండే, 3 పేజీ లేదు, 1 పేజ్ కూడా లేదు. పోయినప్పుడల్లా 1-2 గంటలు పోతుంది. ఎక్కడ అనుకుంటావు?
ఇప్పుడు పల్లెటూళ్ళలో అంటే చెట్ల కింద వండుకుంటాం, ఈ సిటీలో ఎక్కడ వండుకుంటాం చెప్పు? ఇబ్బంది కదా. ఇప్పుడు ప్రజాపాలనలో ఫ్రీ బస్ మహాలక్ష్మి పథకం పెట్టినాం అని చెప్పేసి అన్నారు, ఫ్రీ బస్ పెట్టిళ్ళు. మరి ఇప్పుడు ప్రజలు దాదాపుగా ఈ బస్సు పెట్టిరంటారు, ఇంట్లో కొన్ని లక్షల మందికి ఆటోలు ఉన్నాయి, కొన్ని లక్షల మందికి టాటా ఏసీలు ఉన్నాయి, వాటి మీదనే జీవిత ఆధారం వాళ్ళ, మరి అలా కడుపులు కొట్టినట్టే కదా. ఇప్పుడు ఇక్కడ ఒక్కలన్నా ఆటో ఎక్కుతురా? ఎక్కుతలేరు. పల్లెటూళ్ళలో ఆటో ఎక్కుతురా? వాళ్ళు 2 గంటలైనా బస్ కోసం వేడి ఎత్తారు కానీ ఆటోలు ఎక్కుతలేరు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? కలిసి వస్తా, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు భార్య పిల్లల్ని ఆడి మీదనే కదా బతికించుకోవాలి. వాళ్ళకి వ్యవసాయం లేని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? నిన్న బస్ మీద వచ్చినా ఎట్లా? నేను కార్ మీద వచ్చిన, 800 తీసుకున్నారు ఇక్కడికి రావడానికి. బస్సులు లేవు మరి. రెగ్యులర్ గా వచ్చినప్పుడు అంటే బస్సులు వస్తాం కదా. అంటే ఇప్పుడు నిన్న బస్సులు బంద్ అని చెప్పి కార్లు వచ్చినాం. సో ఏంటి మరి ప్రభుత్వానికి ఏం చెప్తాయి? ఇప్పుడు ఇంత ఇబ్బంది పడతాను ప్రయాణికులందరూ. సో ఈరోజు ఒక బస్ డ్రైవరు కండక్టర్ నిప్పంటించుకున్నాడు, సరే వాళ్ళ సమస్య పరిష్కరించాలని చెప్పేసి. ఏం లేదు, ఈ కాంగ్రెస్ ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంది, అది పోయిందంటే దరిద్రం పోయినట్టే, అంతే. చేసేది ఏం లేదు. ఉన్నప్పుడు అంతా ఆగం చేసి పడేసినట్టు. కేసీఆర్ చేసింది ఆగమంటే ఏం లేదు కానీ ఒక 2 పథకాల మూలంగా ప్రాబ్లం అయింది. ఏంటి? ఒకటి బీసీ బంధు, ఒకటి దళిత బంధు. బీసీ బంధు ఎట్లంటే ఒక కులానికి ₹1,00,000 ఇచ్చిండు ఒక్కోళ్ళకే, అంటే మీదోళ్ళంతా ఓట్లేయరా, అదొకటి మెయిన్ తప్పు. దళిత బంధు ఒక కులానికి 10 లక్షలు ఇచ్చిండు ఒక కులంలో ఒక్కోళ్ళకే, అంటే మీదోళ్ళంతా ఓట్లేయరా, అది 2వ తప్పు. ఈ 2 తప్పుల మూలంగా ఓడిపోయిండు, తప్పితే వేరే ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈయన 2.5 సంవత్సరాలు అవుతుంది రేవంత్ రెడ్డి వచ్చి, మరి ఈయన పరిస్థితి ఎట్లుంది అసలు? ఈయన పరిస్థితి అంటే వేస్తే ఒకటే మాట వేస్తే, ఈయన వ్యవస్థనే వేస్తూ అంతే. కానీ మరి 10 ఏళ్ళు తొక్కుకుంటా నేనే అధికారంలోకి వస్తా అంటున్నాడు కదా. ఆయన చెప్పినంత మాత్రం ప్రజలు వినరు కదా, అది ప్రజల చేతిలో ఉంటుంది. ఆయన అంటే సరిపోదు, ప్రజల చేతిలో ఉంటది. ఇప్పుడు ఇట్లా సగం సగం బస్సులు నడిపేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అంటే వస్తుంది అనుకునే ఆశతోటి వస్తున్నారా? ఎక్కడన్నా చూడు కొట్టుకుపోతారు. ఇప్పుడు చూడు, నువ్వు బస్సులో వీడియో తీయు, మొత్తం కొట్టుక చచ్చిపోతారు. అట్లా లీలవాడి కూడా పోల్చేస్తే మొగోళ్ళకి లీలవాడ్డా కానీ డబ్బులు ఇవ్వాలా, ఆడోళ్ళు కూర్చొని కూడా ఫ్రీగా పోతారు. అంటే ఇప్పుడు ఆటోలు టాటా ఏసీలు ఏవైతే ఈ ప్రైవేట్ వ్యవస్థ ఉందో అంతా సంకనాకినట్టే. ఈ ఓన్లీ లేడీస్ అంటారు కానీ లేడీస్ వాళ్ళకు అంటే మైండ్ సెట్ ఏంటంటే లేడీస్ వాళ్ళు మనం చెప్పినట్టు తింటారు, వాళ్ళకు గొర్రెలు, అందుకనే వాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టి లేపి వ్యవస్థను సత్యనాథ్ చేస్తుండు అంతవరకే. ఓకేనా, థ్యాంక్ యూ.